నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తన సొంత సొమ్ము 15 లక్షలతో ఏర్పాటు చేసిన బల్లకట్టును జేసీతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పాల్గొన్న బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. బలుసులమ్మ ఉగాది ఉత్సవాలు ప్రారంభ వేడుకలలో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ఆలయానికి 25,000 రూపాయలు విరాళం. పెంటపాడు మహిళకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే తనయుడు బొలిశెట్టి రాజేష్. ప్రముఖ గాంధేయవాది స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యురాలు తాడేపల్లిగూడానికి చెందిన పసల కృష్ణ భారతి మృతి. ప్రారంభమైన బలుసులమ్మ ఉగాది ఉత్సవాలు. డాక్టర్ కొండ్రెడ్డి శశికుమార్ దంపతుల గోపూజతో శ్రీకారం. పెంటపాడు మండలం రావిపాడులో వెంకయ్య వయ్యేరు కాలువపై రావిపాడు బీకే కొండేపాడు కూడల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత ఖర్చు 15 లక్షలతో వేసిన బల్లకట్టును జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈతకోట తాతాజీలు ఆదివారం ప్రారంభించారు. వెంకయ్య వయ్యేరు కాలువకు అవతల ఒడ్డున బెండ్లపాలెంలో కొత్తగా ఇళ్ల కాలనీ వెలిసింది. ఆ నివాసితులకు, ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసే రైతులకు గ్రామం నుండి రాకపోకలకు ఇబ్బందిగా ఉండేది. బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచార సమయంలో వారికి బల్లకట్టు వేస్తానని ఇచ్చిన హామీని తాను సొంతంగా బల్లకట్టును కొని ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన డ్వాక్రా భవనాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రావిపాడు జనసేన నాయకులు ములగాల శివ, కాజులు దుర్గా మల్లేశ్వరరావు, ములగాల ఫణీంద్ర, మాదాసు చందు, వంగూరి వెంకట సుబ్బారావు, ఐతం శ్రీను, మాదాసు శ్రీనివాస్, బీజేపీ నాయకులు పెదపోలు వీరరాఘవులు, మండల జనసేన అధ్యక్షులు పొల్లా బాబీ, కొవ్వూరి లక్ష్మణరెడ్డి, నియోజకవర్గ నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు, జన సైనికులు గుండుమోగుల సురేష్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, మద్దాల మణికుమార్, అడబాల మురళి, పైబోయిన వెంకటరామయ్య, అడ్డగర్ల సూరి, గట్టిం నాని, చాపల రమేష్, కొనగళ్ల హరినాథ్, వీర్ల కృష్ణ, పెనుబోతుల సోమాలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నేను క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నీళ్ళు లేక, పిల్లలు తీసుకెళ్ళాక మేము ఎలా ఉండాలని ప్రశ్నార్థంగా మాట్లాడినప్పుడు నాకు బాధేసింది. 100 మంది అయినా 200 మంది అయినా వాళ్ళ ప్రాణాలని అరిచేతిలో పెట్టి బతుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఆ రోజు అనుకుని, ఇప్పుడైతే బిజ్జీ కట్టడానికి మన దగ్గర డబ్బు లేవు కాబట్టి పంటిని ఏర్పాటు చేసాం మన సొంత నిధులతో. ఆ పంటితో ద్వారా అందాక పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి, హాస్పిటల్కి వెళ్ళడానికి, ఇటు నుంచి రైతులు పొలాల్లోకి వెళ్ళడానికి కూడా ట్రాక్టర్ కూడా వెళ్ళే విధంగా ఏర్పాటు చేసాం. ట్రాక్టర్ కూడా దీని మీద వెళ్ళిపోవచ్చు. మరి దీన్ని చాలా స్ట్రాంగ్గా చేయించాం. మరి అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుని రాబోయే రోజు ఎక్కువ రోజులు దీన్ని మెయింటైన్ చేసుకోవాలి. మీరు ఏదో మనకు సంబంధం లేదు, ఏదో ఎవరో ఇచ్చేయాలి అనకుండా దీన్ని మీరు ఎంత ఎక్కువ రోజులు వాడితే అంత రోజులు మీకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత బిజీ వస్తే ఆ తర్వాత దీన్ని ఉపయోగం లేకపోతే వేరే చోట దాన్ని మార్చుకోవచ్చు అనే ఉద్దేశంతో చేయించడం జరిగింది. మరి రావిపాడు గ్రామ ప్రజలందరికీ ఆ రోజు మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం అన్ని హామీలు నిలబెట్టుకుంటాం. తాడిపూడి పట్టణానికి కానీ, తాడిపూడి కాన్స్టిట్యున్సీలకు కానీ ఎవరు ఏమనుకున్నా ఖచ్చితంగా అన్ని హామీలు ప్రజల సహకారంతో నిలబెట్టుకుంటాం. అంటే చాలామంది గవర్నమెంట్ని డబ్బులు లేవు, మేము ఏం చేయాలి, డబ్బులు లేకపోయినా ఇక్కడ రోడ్ల పనులు స్టార్ట్ చేయించాం, డబ్బులు లేకపోయినా ఇండోర్ స్టేడియం స్టార్ట్ చేయించాం, డబ్బులు లేకపోయినా పంట వేసాం. ఇవన్నీ మన ప్రజల సహకారంతో చేస్తాం. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ తాడిపూడి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేస్తాం. దానికి మీరు అందరూ సహకరించవలసిందిగా జాయింట్ కలెక్టర్ గారు నేను అడుగుతున్నాను. కలెక్టర్ గారిని కూడా మీరు ఎప్పుడు మా మాట కాదనలేదు, అయినప్పుడు కూడా మేము చేసి చూసినప్పుడు ఇక్కడ ప్రజలు పడే ఆ కష్టాల కోసం మిమ్మల్ని పిలవడం జరిగింది. ఈరోజు ఆదివారం అయినా వచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. రావిపాడు గ్రామంలో మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సొంత నిధులతో ఒక పంటి నిర్మాణించారు. దీనివల్ల ఈ రావిపాడు గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇంతకుముందు వాళ్ళ రావిపాడు ఊర్లోనే ఇంకొక చోటికి వెళ్ళాలంటే దాదాపు ఒక 6 నుంచి 7 కిలోమీటర్లు తిరుక్కొని వెళ్ళడం వల్ల
పిల్లలకి కానీ ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే పెద్దవాళ్ళకి కానీ చాలా ఇబ్బంది అయ్యేది. అది గ్రహించి ఆయన తన సొంత నిధులతో ఈ పంటని ఏర్పాటు చేశారు. ఆ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. దాదాపు ఒక 20 నుంచి 30 మంది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ఈ కాలువను దాటుకొని ఇటువైపు రావచ్చు. సో దీనివల్ల ముఖ్యంగా పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా సాఫీగా ఇది జరుగుతుంది. ఇది మన హానరబుల్ సీఎం గారు కూడా ఎప్పుడూ చెప్తుంటారు, లోకల్ ప్రజల్ని ఇంక్లూడ్ చేసుకొని, ఇన్వాల్వ్ చేసుకొని డెవలప్మెంట్ అనేది చేయాలి. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా లోకల్ కమ్యూనిటీని పార్టిసిపేట్ చేస్తే P4 కాన్సెప్ట్ కింద చాలా వరకు డెవలప్మెంట్ చేయొచ్చనే ఆయన మార్గనిర్దేశంలో మన హానరబుల్ ఎమ్మెల్యే గారు తాడేపల్లిగూడెం నుంచి ఇది ఆయన ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకొని ఇది చేయడం చాలా సంతోషనీయం. ఇది అందరికీ కూడా ఉపయోగించుకొని చాలా బాగా మెయింటైన్ చేస్తారని నేను ఆశిస్తూ ధన్యవాదాలు. మిల్క్ సెంటర్ కానీ లేదా రైతు భరోసా కానీ సచివాలయం కానీ లేదా ఇంకా హాస్పిటల్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా అలాగా మనకి పౌరాలకి తిరగడానికి, లేకపోతే కాపులు తిరగడానికి, లేకపోతే నైట్ వచ్చి రేట్లు కలిసడానికి తప్ప దేనికి ఉపయోగపడలేదు. సార్కి చూపించాము, సీనియర్ గారికి, పొద్దు శ్రీనివాస్ గారికి చూపించగానే ఆయన మీ ఇష్టం, నేను ఉండని చెప్పి మీరు ఏ విధంగా ఉపయోగించుకున్నా పర్లేదు, నేనైతే ముందు పాజిటివ్ చెప్పాను. ఆయన ఆదేశాల మేరకు బిల్డింగ్ని నిజంగా ఇంతకుముందు అది గవర్నమెంట్ ఉండేది బిల్డింగ్. ఏంటంటే జస్ట్ నైట్ టైం కొంచెం చాలా అధ్వానంగా ఉండేది. దీనికి ఇలాంటి వాటికి ఎక్కడ ఉన్నా సరే కొంచెం కృషి చేసుకుని ఇప్పుడు వచ్చిన మా గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో ఎక్కడ ఉన్నా సరే జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ఉన్న ఏ గవర్నమెంట్ ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నా ఎక్కడ శిథిరాలను పడి ఉన్నా సరే ఆ యొక్క భవనాన్ని ఇలా అసెప్ట్ చేయకుండా ఎన్నో మరి లక్షలు పెట్టి అలా కట్టించి ఇలా వదిలేసిన భవనాలన్నీ కూడా మరి సారూపంలో మరి శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్క భవనాన్ని కూడా జనానికి ఉపయోగపడేలాగా, అలాగే మన ఉద్యోగస్తులకు కూడా ఉపయోగపడేలాగా కూడా చేస్తారని కోరుకుంటున్నాం. శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లుగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. శ్రీ బలుసులమ్మ వారి ఉగాది ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా ఆదివారం ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వలవల బాబ్జీ మాట్లాడుతూ ఉత్సవాలకు సంబంధించి తన వంతుగా 25,000 రూపాయలు విరాళం ఇవ్వనున్నట్లుగా తెలిపారు. వలవల బాబ్జీతో పాటు పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, ఎరుబండి సతీష్, ముప్పిడి రమేష్, దాట్ల జగన్నాథరాజు, మార్లపూడి మహేష్ తదితరులు ఉన్నారు. తొలుత వలవల బాబ్జీకి ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 23వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి బలుసులమ్మ వారి ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేళ రంగరంగ వైభవంగా ఈ ప్రోగ్రాంలన్నీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాలన్నీ మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే శ్రీరంగం అంజి గారు, వాళ్ళ మిత్రబృందం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వేళ ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా విరాళాలు మరి ఇవ్వడం జరుగుతుంది ఎవరికి వాళ్ళే. ఈరోజు నేను మరి శ్రీరంగం అంజి గారు ప్రతి సంవత్సరం వస్తారు, వాళ్ళ ఇంకా వచ్చి నన్ను అడగలేకపోతున్నారు. ఈవేళ మరి ఈ ఉత్సవాల సందర్భంగా 25,000 రూపాయలు విరాళంగా ఇస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలని ఇంకా అత్యంత వైభవంగా చేయడానికి కృషి చేయవలసిందిగా ఈ కమిటీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆ మహాతల్లి మరి ఆశీర్వచనాలతోటే ఈ తాడేపల్లిగూడెం పట్టణం కానీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ మరి ప్రజలు సుఖశాంతులతో విరసిల్లుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటి ప్రథమ తాంబూలం ఇచ్చే మన బలుసులమ్మ తల్లి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాలని చెప్పి పట్టణంలో కానీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి బలుసులమ్మ వారి ఆలయానికి వచ్చి ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపా కటాక్షాలను తీసుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ శ్రీ 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 బలుసులమ్మ వారి దేవాలయంలో ఈ రోజున నుంచి మొదలుకొని ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ఈ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు సారథ్యంలో, అలాగే మన తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు ఈరోజు అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు
పొందారో వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని, అలాగే ఈ రోజు మొదలుకొని ప్రతిరోజు కూడా 9 రోజులు విశేషమైన పూజా కార్యక్రమాలతో ఉగాది ఉత్సవ కార్యక్రమాలు జరపబడుతుంది. భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మవారి దర్శనానికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినటువంటి గౌరవనీయులు, అలాగే మా ప్రీతం నాయకులు తాడేపల్లి ఈ రోజు ప్రారంభమైనటువంటి దర్శనాలు కానీ అన్నదానం కానీ ప్రతి ఒక్క భక్తులు కూడా, అలాగే పెద్దలందరూ కూడా, బాబ్జీ గారు కానీ అలాగే ఇటువంటి పెద్దలందరూ కూడా మా అంజిబాబు గారికి ఇక్కడ సహాయ పెంటపాడు గ్రామానికి చెందిన నల్లమిల్లి సరస్వతికు సీఎం రిలీఫ్ ఫండ్ 1,17,000 రూపాయల చెక్కును తాడేపల్లిగూడెం శాసనసభ్యులు తనయుడు బొలిశెట్టి రాజేష్ ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇప్పటి వరకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో సుమారు 2 కోట్ల రూపాయల సీఎం సహాయ నిధిని అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు పొల్లా బాబీ, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కొనగళ్ల హరినాథ్, కసిరెడ్డి మధులత తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత 8 నెలల్లో 1,50,00,000కి పైబడి మనం ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ని చాలామందికి ఇవ్వడం జరిగింది. అటు రూరల్ మండలం కానీ, ఇటు పెంటపాడు మండలం కానీ, అటు మన టౌన్లో కానీ విడివిడిగా దాదాపుగా 1,50,00,000 పైన మనం సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి మన నియోజకవర్గంలో ఇచ్చినన్ని సీఎం రిలీఫ్ ఫండింగ్స్ నాకు తెలిసి వేరే నియోజకవర్గాల్లో లేదు. అంత స్పీడ్గా మన ఎమ్మెల్యే గారు పనిచేయటమే కాకుండా ఆ విషయంలో ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా వెంటనే దాని మీద దృష్టి పెట్టి వెంటనే జరిగి అది వెంటనే రిలీజ్ అయ్యే ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే ఇవాళ కూడా మనం పెంటపాడికి చెందిన నల్లమిల్లి సరస్వతి గారికి 1,17,831 రూపాయని ఆల్రెడీ మనం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆయనకి శాంక్షన్ చేయించడం జరిగింది. అది మీ అందరి సమక్షంలో ఆయనకు అందజేయడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎవరికైనా ఉన్న ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అవ్వండి. మీకు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. తాడేపల్లి నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క దాతృత్వ సేవలే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రజలకు అనుకున్నది లేనట్టుగా చేసి పంపించే ఏకైక నాయకుడు ఎవరైనా ఉంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు 2 కోట్ల రూపాయలు డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పించారంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ ఎంత ఉదారంగా పనిచేస్తున్నారనేది తెలియబడుతుంది. ఎందుకంటే 4 లక్షల రూపాయల చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం ఉంది. అలాగే పెంటపాడు మండలం పెంటపాడు గ్రామానికి సంబంధించిన నల్లిమిల్లి సరస్వతి గారికి 1,17,000 చెక్కు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి లేదనకుండా పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా చేసి పంపించమని అనడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు సరస్వతి గారి కుమారుడికి అందజేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు నగ్గిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అండగా ఉండే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. ఈరోజు కులాలకి మతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నటువంటి వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. అందులో భాగంగానే మా పెంటపాడు గ్రామంలో నల్లిమిల్లి సరస్వతి గారికి 1,17,000 రూపాయలు చిల్లర ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ మా యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉంటే, క్లారిటీగా ఉంటే కనుక వారికి జెన్యూన్ పర్సన్ అందరికీ కూడా స్థానిక శాసనసభ్యులు వారు కార్యాలయం అందించిన వెంటనే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు. దాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మా పెంటపాడు గ్రామానికి చెందిన నల్లిమిల్లి సరస్వతి గారికి 1,17,000 రూపాయలు ఆరోగ్యశ్రీలో అది వర్తించకపోతే వాళ్ళు బిల్లు పే చేసి ఆపరేషన్ చేయించుకున్నారు. తర్వాత ఇలా మమ్మల్ని సంప్రదిస్తే మేము ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొచ్చి ఇదని చెప్పగానే ఆయన వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్కి వాళ్ళతో అప్లై చేయించారు. ఆయన వెనకాల ఫాలోఅప్ చేసి మన చెక్ కూడా ఆయన విజయవాడ వెళ్ళినప్పుడు పట్టుకొచ్చారు. ఆయనకి ప్రత్యేకంగా మా పెంటపాడు గ్రామ వాసుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గాంధేయవాది స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణ భారతి ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నాగోల్ స్నేహపురి కాలనీలోని స్వగృహంలో మృతి చెందారు.
ఈమె తాడేపల్లిగూడెంకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి అంజలక్ష్మి దంపతుల రెండవ కుమార్తె. జీవితాంతం గాంధేయవాదిగా ఉంటూ గాంధీజీ ప్రవచించిన విలువలతో జీవించారు. వివాహితిగా ఉన్న కృష్ణభారతికి 4 అన్నదమ్ములు, 3 అక్కా చెల్లెళ్లు ఉన్నారు. 2022 జూలైలో భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణభారతిని ప్రధాని మోడీ సత్కరించారు. ఆమెకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మవారి ఉగాది మహోత్సవాలు ఆదివారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి డాక్టర్ కొండ్రెడ్డి శశికుమార్ దంపతులచే గోపూజ నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచనం, అమ్మవారి గరగ సంప్రోక్షణ, విశేష పూజలు, అర్చనలు చేశారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ నేతృత్వంలో ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. పూజల్లో భక్తులతో పాటు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, ఈవో చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ పట్నాల రాంపండు, నేలం సురేష్, సుంకర ధనబాబు, అడ్డాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఉగాది మహోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారి యొక్క మొదటి రోజైన ఈరోజు గోపూజతో ప్రారంభమయ్యి అలాగే గరకల పూజ చేసుకొని అమ్మవారిని దర్శించడం జరుగుతుంది. అలాగే అమ్మవారి పుట్టినిల్లైన పాతూరులో రేపొద్దున పానుపేయడం జరుగుతుంది. మంగళవారం నాడు మహిళా సోదరమణుల చేత అమ్మవారికి కలశాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే శుక్రవారం నాడు సామూహిక కుంకుమార్చన జరుగుతుంది. అలాగే 4వ తారీఖు మహాకుంభమేళం అమ్మవారికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి భక్తులు కూడా తమ ఇంట్లో వండిన పిండి వంటలతో సైతం తీసుకొచ్చి ప్రతి మహిళ కూడా అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ రాబోయే రోజుల్లో అమ్మవారికి ఎటువంటి కార్యక్రమాలు చేసినా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ వారి యొక్క వ్యాపారాలు దినదిన అభివృద్ధి చెందాలని ఆ బలిసం దయ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు 23వ తారీఖు నుంచి వచ్చే నెల 4వ తారీఖు వరకు మన తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేలిపోయినటువంటి శ్రీ బలుసులమ్మ అమ్మవారి యొక్క ఉగాది ఉత్సవంలో మహావైభవంగా జరుగుతున్నాయండి. ఈరోజు అమ్మవారి దేవాలయంలో గోపూజ, అలాగే డాక్టర్ గారు అయినటువంటి శశికుమార్ గారు, శైలజ దంపతులచే కార్యక్రమాలన్నీ కూడా శుభప్రదంగా జరిగినాయండి. దాని తర్వాత మన పెద్ద శివాలయంలో మన రజక ఆసాదుల యొక్క ఆధ్వర్యంలో గరగలకు సంప్రోక్షణ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా చక్కగా శాస్త్రోక్తంగా జరిగింది. ఇక్కడి నుంచి కూడా అమ్మవారి యొక్క గరగలను తీసుకొని ఊరేగింపుగా మన దేవాలయానికి వెళ్తారండి. ఈ కార్యక్రమాన్నింటిని కూడా మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు డైనమిక్ లీడర్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో మన కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ శ్రీరంగం అంజిబాబు గారి యొక్క పర్యవేక్షణలో, దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో ఆ కమిషనర్ గారు అయినటువంటి రామచంద్రమోహన్ గారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ యొక్క బలుసులమ్మ ఉత్సవాలను జరుపుకుంటున్నాము. శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఉగాది ఉత్సవంలో మరి ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభం అవుతున్నాయి. 9 రోజులు మరి కార్యక్రమం నిరంతరంగా సాగుతూ జరుగుతుంది. మరి పొద్దున మరి రజక ఆసాదులతోటి మరి పొరవీధుల్లో అమ్మవారి పానుపు కార్యక్రమం, అలాగే పాతూరు పుట్టిల్లు కాడి నుంచి మొత్తం అన్నీ కూడా తిరుగుతూ జరుగుతుంది. అలాగే మరి కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. బలుసులమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని గ్రామ పెద్దలందరికీ, అలాగే మరి ఈవో గారికి, మరి అంజిబాబు గారి కుటుంబ సభ్యులందరూ కూడా బలుసులమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ జయభద్ర. శ్రీ 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 బలుసులమ్మ వారి ఉగాది మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉగాది మహోత్సవాల అంకురార్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా శాస్త్రయుక్తంగా ప్రారంభించడం జరిగింది. కొండ్రెడ్డి శశికుమార్ గారు, శ్రీమతి శైలజ దంపతులచే గోపూజ కార్యక్రమం, అనంతరం గణపతి పూజ, అలాగే అంకురార్పణ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. తదనంతరం ఇప్పుడు మన స్థానిక తాడేపల్లి పెద్ద శివాలయం దగ్గర ఉన్న కాలువ దగ్గర ఎప్పుడు మా రజక ఆసాదులతో శాస్త్రోక్తంగా జరిపేటటువంటి గరగల సంప్రోక్షణ కార్యక్రమాన్ని ముగించుకుని అమ్మవారి సన్నిధికి వెళ్ళడం జరుగుతుంది. పరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఏపీ డిఎన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ హిమబిందు సూచించారు.
నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో రిజిస్టర్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లబ్ సహకారంతో ఆదివారం నిర్వహించిన మార్థాన్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కె హిమబిందు మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు వ్యాయామం, పరుగు, నడక వంటివి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులతో పాటుగా ఆచార్యులు డాక్టర్ టి జగన్మోహన్ రావు, శారదా ప్రసన్నమాలక్, సుశాంత్ కుమార్ బెహ్రా, సాస్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగ్గన్నపేట గ్రామం నుండి జనసేన నాయకులు దొట్ట యువరం, పచ్చ సుబ్బారావు, పచ్చ బ్రహ్మయ్య, మొమ్మారెడ్డి ఆంజనేయులు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మునగాల సూర్యారావు, పంచాయతీ సభ్యులతో సహా 200 మంది ఆదివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు జనసేనలోకి ఎమ్మెల్యే సమక్షంలో జనసేనలో చేరారు. పార్టీలో చేరిన వారిలో సర్పంచ్ మునగాల రామారావు, తుమ్మల రవి, కానుమోను నాగరాజు, పకీర్, బుల్లివేరన్న, బొసనమోను మునీంద్ర, కానుమోను నరసింహ, అయ్యప్ప, సౌర్పాని రాజు, చలమండ్ర శ్రీను, దోలపల్లి సుబ్బారావు, బొట్టా యేసుబాబు, కోనపాముల శ్రీను ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రూరల్ మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, పుల్లా బాబీ, నేలపాల దినేష్ కుమార్, పాలూరి వెంకటేశ్వరరావు, నీరుకొండ పండు, ఎండ్రపాటి రాజు, చాపల రమేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై సర్పంచ్తో సహా అందరూ జనసేన పార్టీలో చేరడం అభినందనీయం అన్నారు. వారి గ్రామానికి తన అండదండలు, సహకారం ఎప్పుడూ ఉంటాయన్నారు. జనసేన పార్టీ పట్ల పవన్ కళ్యాణ్ గారు ఈ పల్లెటూరులో చేసే డెవలప్మెంట్, ఇవాళ జనసేన పార్టీని మీ ఆధారం పెంచుకుని ఎన్డీఏ కుటుంబంలోకి జగ్గన్నపేట నుంచి ఇవాళ మన పచ్చ బ్రహ్మయ్య గారు, పచ్చ సుబ్బారావు గారు, అదేవిధంగా మన యువ ఇంకా ఆంజనేయులు, ఆ గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ వారందరితో మమేకమయ్యి మీ కష్టంలో మేము ఉంటాం, మీకు ఏ కష్టమే ఉన్నా మీకు కూడా ఉంటామని చెప్పి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం పార్టీకి శుభసూచకంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అభివృద్ధి చేయంగా మనం పనిచేస్తూ ఉన్నాం. నాకు మీ సహకారాన్ని అందిస్తూ ఉన్నాం, మీ దీవెనలు అందిస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమిని దీవించండి, చంద్రబాబు నాయుడు గారిని దీవించండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని దీవించండి, నరేంద్ర మోడీ గారిని దీవించవలసి కోరుతూ ఉన్నాం. ఇవాళ ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా
కనీస నిధులు ఇవ్వకుండా పల్లెటూర్లన్నీ కూడా నిర్వీర్యం చేసి సర్పంచుకున్నటువంటి పవర్ను కూడా లాక్కుని ఎస్సీ ఎస్టీ సప్లైన నిధులు తీసుకుని బీసీ కార్పొరేషన్ ఎడగొట్టి ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్ ఇవ్వకుండా చేసిన సందర్భం మనం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చింది. కూటమి వచ్చిన తర్వాత ఇవాళ బీసీ లోన్లు ఎస్సీ లోన్లు అన్నీ కూడా ఇవ్వడం మొదలుపెట్టాం. ఇవాళ నుంచి అన్నీ కూడా పేద ప్రజలు ఆదుకునే విధంగా ఉండే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని నమ్మి వాళ్ళ ప్రజలంతా ఆకర్షితులై ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన పార్టీలో జాయిన్ అని మీ అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ, రాబోయే మీ కష్టాల్లో నేను ఉంటాను, రాబోయే ఎలక్షన్స్లో మీరు మన పార్టీని గెలిపించండి, ఖచ్చితంగా ఎన్డీఏని గెలిపించండి, ఖచ్చితంగా రాబోయే రోజులు మీ అందరికీ మంచి చేసి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, మీకు నమ్మి జనసేన పార్టీకి వచ్చారు కాబట్టి ఈ రోజు నుంచి మీ కష్టసుఖాలన్నింటిలో కూడా నేను కూడా బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీ దగ్గరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆకలి రానివ్వము, వైద్యం సంబంధించి కానీ ఏదన్నా సరే మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఏ ఇబ్బంది ఉన్నా సరే మీరు వచ్చి నాతో పని చేయించుకోవచ్చు. ఇక్కడ ఎవరు అజమాయిషి ఉండదు. మీరందరూ ప్రత్యేకంగా డైరెక్ట్గా మీతో మాట్లాడటమే నా యొక్క సంతోషం కూడా. మీకు ఏం చేశారనేది నేను ఆలోచిస్తాను. నాకేం మీరు ఇవ్వచ్చు, నాకు ఓటేసారి గెలిపించారు, ఇక నుంచి మీకు రుణపడి ఉన్నాం. ఖచ్చితంగా మీరు రుణం తీసుకునే విధంగా ఈ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు దీనికి కృషి చేసిన యువని, మళ్ళీ పచ్చ సుబ్బారావు గారిని, బొల్లం సత్యపండు గారిని, బ్రహ్మయ్య గారిని అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎప్పుడు కూడా మీరు ఆ పేదల వెంటుండి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా మనం చేసుకునే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇదివరకు ఏ పార్టీలో ఉన్నారనేది మనం పక్కన పెడితే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కానీ ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వం కానీ నచ్చి వాళ్ళందరూ కూడా మన పార్టీలో జాయిన్ అవ్వాలని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే గత 8 నెలలు 9 నెలల నుంచి ఈ డెవలప్మెంట్స్ అయితే చూశారు వాళ్ళందరూ, బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని వాళ్ళందరూ కూడా చూశారు కాబట్టే వాళ్ళందరికీ నచ్చి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు కూడా నచ్చి అక్కడున్న మా జన సైనికులతో మాట్లాడి ఇవాళ ఇక్కడికి వచ్చి మన పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కటే చెప్తున్నాను, మీ అందరికీ అండగా ఉండే బాధ్యత మేము తీసుకుంటాం. ఏదేమున్నా మీరు వచ్చి మళ్ళీ మాకు ఈ సమస్య ఉంది ఊరికానంటే ఖచ్చితంగా చేసే ఎమ్మెల్యే మనతో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అండగా ఉండటమే కాదు, మీ ఊరికి ఏ సమస్య వచ్చినా ఏదైనా ఉన్నా అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుని ముందుకు తీసుకెళ్దాం అనేసి మీ అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. దానికి మీ అందరం కూడా ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఊరు బాగు కోసం మాత్రమే ఆలోచిస్తారు ఎమ్మెల్యే గారు. దానికి తగ్గట్టుగానే మీరు అందరూ కూడా ఆలోచించి మా అందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే దాదాపుగా 200 మంది ఇవాళ ఒక్క జగ్గన్పేట నుంచి వచ్చి ఇవాళ జాయిన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా మనకి ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ కూడా లేవు. అయినప్పటికీ ఏంటంటే రాగానే ఈయన వస్తే ఈయన చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మన ఎమ్మెల్యే గారు చేసే పనులను బట్టి వాళ్ళందరికీ కూడా నచ్చడంతో, పార్టీ అనే దాని మీద ఒక గౌరవం పెరగడంతో ఇవాళ వచ్చి వీళ్ళందరూ జాయిన్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది మా అందరికీ కూడా. ఖచ్చితంగా ఇవాళ నుంచి మీరు మా కుటుంబంలో సభ్యులుగా మేము కూడా ట్రీట్ చేస్తూ ఉంటాం. రేపన్న రోజున ఏదన్నా మీకు సమస్య వచ్చినప్పుడు మీ అందరికీ అండగా ఉంటాం అనేది మాత్రం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు ఆదాయంలోకి ఇక్కడ నేను పడ్డ కష్టాలు ప్రతి విధంగా ఆయన దగ్గరకు వచ్చి నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఇవాళ ఆయన ఆదుకున్నాక ఆదాయంలోకి ఇవాళ నేను వచ్చి చేతులు ఉన్నాను. నేను ఆయనతోనే కూడా జనసేన పార్టీలో నేను మరి యాదవ్ సామాజిక వర్గం, అదే బీసీ సామాజిక వర్గం నుంచి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా మరి పెద్ద ఎత్తున ఈ రోజున సుమారు 150 మంది జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ, మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, ఆయన యొక్క పనితీరు, ఇవాళ రాష్ట్రంలో నడుతున్నటువంటి అభివృద్ధి, ఇవన్నిటికీ రెఫరెండంగా ఈ రోజున మనం ఈ జాయినింగ్ చూసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మన నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు మరి ఇక్కడ చేస్తున్నటువంటి పని, అభివృద్ధి ఏదైతే ఉందో ప్రతి రోడ్డుని కూడా మరి అర్థంగా తీర్చిదిద్దే విధానం కానీ, ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్ గవర్నెన్స్, ప్రతి ఒక్కరిని కూడా మరి ఆదరించి, ప్రతి ఒక్కరి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటూ, ప్రతి ఒక్కరిని తన కన్న బిడ్డలాగా మరి చూసుకుంటూ మరి సాగుతున్న వైనంగా ఈ రోజున ఈ జాయినింగ్ అంతా కూడా మరి దానికి రెఫరెండంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యకర్తలకు భరోసా వంటిదని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు.
స్థానిక 35వ వార్డులో నాయకులు మన్నెం గోపి, ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ జరిగింది. ముఖ్య అతిథి వలవల బాబ్జీ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, ఎస్ కృష్ణమోహన్, వేర్ల సత్యనారాయణ, ఎరుబండి సతీష్, ముప్పిడి రమేష్, మార్లపూడి మహేష్, లేలా తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మనకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశానుసారం, అలాగే మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారంగా ఈవేళ తాడేపల్లిగూడెంలో అత్యద్భుతంగా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని మనం నమోదు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 35వ వార్డులో 500 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి దీనికోసం అత్యంత కృషి చేసిన మన్నెం గోపి గారు, లీలా గారు, అలాగే ముత్యాల శ్రీనివాస్ గారు, వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, లోకేష్ గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం బృహత్కరమైన కార్యక్రమం. ఎందుకంటే ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎవరికైనా సరే డ్యామేజ్ అయితే ఇబ్బంది కలగకూడదని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇదే కాకుండా మన సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ టైప్ తోటి ప్రతి వ్యక్తికి కూడా 25 లక్షల పాలసీని ప్రవేశపెట్టడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది ఇప్పుడు ఇంకా వేళ్ళు ఊనుకోలేదు, కానీ అతి త్వరలో ఆ కార్యక్రమం కూడా చేపట్టడానికి మన నాయకులందరూ కూడా కృషి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. మనకి ఏదైతే వాగ్దానాలు చేసామో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే దిశగా మరి పెన్షన్ 3000 ఉంటే 4000 చేయడం వెంటనే చేసాం. పాత బకాయిలతో సహా చేసాం. ఈవేళ మీరు చూసే ఉంటారు, టీవీల్లో చూస్తుంటారు, 5 లక్షల మందికి ఎడిషనల్గా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం అతి త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది. అంతేకాకుండా మనం మహిళలకు ఇచ్చే సిలిండర్లో మీ అందరికీ కూడా తెలుసు, మరి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్నో ఆ కార్యక్రమం చేస్తున్నాం. మే నెలలో తల్లికి వందనం పేరుతో తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు చొప్పున మరి మీ అకౌంట్లో పడతాయని, కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ పథకాలన్నీ కూడా తప్పనిసరిగా ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఖచ్చితంగా ఏదైతే మనం వాగ్దానం చేసామో ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలవుతాయని. 5వ వార్డు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు చేయించుకున్నటువంటి ప్రతి కార్యకర్తకి కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నేనున్నటువంటి భరోసా ఇస్తున్నటువంటి నాయకులు మన నియోజకవర్గ ఇన్ఛార్జి మన వలవల బాబ్జీ గారు మన 35వ వార్డుకి రావడం చాలా సంతోషం, ఆనందకరం. ఏదైతే విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ యొక్క ఎవరైతే చేసేటువంటి కార్యకర్తలు ఉన్నారో వారికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు వినూతంగా ఆలోచించి కార్యకర్తల సంక్షేమం కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం, వారిని యొక్క జీవన ప్రమాణాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలని కార్యకర్తల కోసం తీసుకొచ్చినటువంటి నాయకుడు మన లోకేష్ బాబు గారు అని చెప్పాలి. మన నారా లోకేష్ గారు ఏదైతే మన కార్యకర్తలకి మంచి చేయాలనే ఉద్దేశంతో మరి ఏ ఇబ్బందులు రాకుండా ఉపాధి, ఉన్నతి, అలాగే సంక్షేమం అన్నీ అందాలంటే ప్రతి కార్యకర్త కూడా మన రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే ఒక్క 5గురికి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఉండాలనే సంకల్పంతో 1 కోటి చిల్లరే సభ్యత్వాలను నమోదు చేయించి 1 కోటి మందికి పైగా ఇన్సూరెన్స్, చనిపోతే 5 లక్షలు వచ్చేలాగా ఇన్సూరెన్స్ చేయించి మరి చేసిన మన మహోన్నత నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు, అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆశీస్సులతో లోకేష్ బాబు గారు ఇవన్నీ చేయడం జరుగుతుంది.
మన కార్యకర్త ఎవరికైనా సరే ఆరోగ్యం కానీ చదువులు కానీ ఇబ్బంది అయితే మన తెలుగుదేశం నాయకులైన మన బాబ్జీ గారికి చెప్తే మీ పిల్లలు ఎవరైనా సరే చదువుకోవడంలో ఇబ్బంది వస్తే అవన్నీ తెలియజేస్తే వాళ్ళకి కావలసిన సదుపాయాలు కూడా మన బాబ్జీ గారు చేస్తారు. స్థానిక సత్యవతి నగర్లో 11వ వార్డులో ఏరియా ఆసుపత్రి సమీపాన వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి నూతన ఆలయంలో యంత్ర ప్రతిష్ఠ చేసి 40 రోజులు పూర్తయిన సందర్భంగా ఆదివారం నాడు మండల దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెలవలపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి బ్రహ్మత్వంలో వేదగమ్మ పండితం సహచర్యం ఆలయ అర్చకుల నేతృత్వంలో ఉదయం 8 గంటల నుండి పూజా కార్యక్రమాలు, మంగళ వాయిద్యాల మధ్య గవ్యాంతం హోమాలు, పుణ్యావచనం, క్షీరాధివాసం, వేదపారాయణ జపములు, అమ్మ కుంభాభిషేకం, విశేష ద్రవ్యాలు, పళ్ళరసాలతో అభిషేకాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ కాళ్ళ గోపీకృష్ణ దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు చిలుకూరి నారాయణరావు దంపతులు, బుర్రా మురళీ దంపతులు, కొత్తపల్లి విష్ణు దంపతులు, కొర్లేపరి వెంకటేశ్వరరావు దంపతులు, వైవీఎస్ఆర్ ప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి యాదల శివాజీ నాయుడు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిష్ఠ అయిన తర్వాత ఫలవంతం అవడానికి 40 రోజుల పాటు అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు, భక్తుల చేత అందరి చేత కూడా ఆ యొక్క కుంకుమ పూజలు జరిపిస్తూ 40 రోజుల పాటు విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారికి భక్తులందరి చేత యజమానుల చేత కూడా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ వస్తూ ఉన్నారు. 40 రోజులు పూర్తయిన తర్వాత అమ్మవారికి స్థాపన చేసిన విగ్రహాలన్నిటికీ కూడా కుంభాభిషేకాన్ని నిర్వర్తిస్తూ పునః కళాన్యాసాలు చేస్తూ కళాహోమాలు ఎవరైతే నిర్వర్తిస్తారో అక్కడ ఆ యొక్క దేవాలయాల్లో అలాగే విగ్రహాల్లోనూ కూడా సంపూర్ణమైన కళ్ళన్నీ కూడా పునః ప్రతిష్ఠితమవుతాయి అని చెప్పి శాస్త్రవచనం. అదిగో ఆ శాస్త్రానువాకం ప్రకారం మనం ఈ రోజున ఈ కనక మహాలక్ష్మి అమ్మవారికి 25 కలశ స్నపనపూర్వకంగా మరి అమ్మవారికి విశేషమైన ద్రవ్యాలతోటి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. అనేక మంది భక్తులు ఇక్కడ విశేషంగా వచ్చి ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని పరిపూర్ణం చేశారు. పడాల మార్కెట్ యార్డ్ వార్షిక ఆదాయం ఇప్పటి వరకు 6,30,00,000 రూపాయలు వచ్చిందని మార్కెట్ యార్డ్ సెక్రటరీ ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మిర్చి దిగుబడి ఎక్కువగా ఉండడంతో ధరలు తగ్గుముఖం పట్టాయన్నారు. యార్డ్ వార్షిక ఆదాయం ఈ నెల 31 వరకు 6,50,00,000 కాగా ఇప్పటి వరకు 6,30,00,000 వరకు ఆదాయం వచ్చిందన్నారు. ఈ నెల 31 లోపు లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. లక్ష్య సాధనతో జిల్లాలోని తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ తాడేపల్లిగూడెం సంవత్సరిక ఆదాయం 6,30,00,000 రూపాయలు. అలాగే ఈ సంవత్సరం 6,30,00,000 మార్చి వరకు, మార్చి 31కి 6,50,00,000 రూపాయలు టార్గెట్ని పూర్తి చేయడం జరుగుతుంది. జిల్లాలోనే మన మార్కెట్ కమిటీ ప్రథమ స్థానంలో, టార్గెట్ని పూర్తి చేయడంలో ప్రథమ స్థానంలో ఉంది. ఈ ఆదాయం మనకి చెక్ పోస్టుల ద్వారా అయితే అలాగే మార్కెట్ బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో నుంచి, అలాగే మన వ్యవసాయ మార్కెట్ కమిటీ తాడేపల్లిగూడెం నుండి మిర్చి అమ్మకాల ద్వారా సమకూరుతుంది. ఈ సంవత్సరం ఎండుమిర్చి పంట చాలా ఎక్కువగా అధికంగా రావడం మూలంగా కొంచెం ధరలు తక్కువగా ఉండటం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే సీజన్లో 10 కేజీలు 3,000 రూపాయలు ఉన్న మిర్చి ఈ సంవత్సరం 1,500 నుంచి 2,000 రూపాయల దాకా పోవడం జరుగుతుంది. దీనికి కారణం అడుగుతూ ఉంటే రైతులు కానీ అలాగే వ్యాపారస్తులు కానీ ఈ సంవత్సరం పంట అధికంగా ఉండటం వల్లని, అలాగే లాస్ట్ ఇయర్ కూడా స్టాకులు ఎక్కువగా ఉండటం వల్ల స్టాకులు అమ్ముడుపోలేదు. లాస్ట్ ఇయర్ కూడా పంట కూడా
చాలా వరకు కోల్డ్ స్టోరేజ్లో కానీ అలాగే గొడవల్లో నిల్వ ఉండటం వల్ల ఈ సరుకు వచ్చిన సరుకు కొత్త సరుకుని పెట్టుకోవడానికి అవకాశం లేకపోవటం మూలంగా కూడా కొంచెం రేట్లు ధరలు తక్కువగా ఉండటానికి ఒక కారణంగా చెప్పడం జరుగుతుంది. నల్లజర్లలోని దోపచర్లలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం రాత్రి భీమడోల్లో దళిత నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పైడిమాల యుగంధర్, తుమ్మల శాంతభూషణం, జి రవికుమార్, ఎం వెంకటరత్నం, కిరణ్, రత్తయ్య, బెంజమిన్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం లోక్సభ గాంధీ కాలనీలో గత రాత్రి కొంతమంది దుండగులు ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి చెప్పుల దండ వేశారో ఆ నిందితులను వెంటనే అరెస్టు చేయాల్సిందిగా కఠినంగా శిక్షించాలని కోరుతూ దేవడోలు దళిత సంఘాల నాయకులకు సాయంత్రం పూట ఇక్కడ సత్తపేటలో ఉండే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అలాగే కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే అనుచితమైన రాత్రిపూట దుర్మార్గంగా చెప్పుల దండని వేశారో వాళ్ళని వెంటనే అరెస్టు చేసి వాళ్ళని కఠినాతి కఠినమైన శిక్షలు విధించాల్సి కోరుతున్నాం. అంతేకాదు ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వాళ్ళని ఉరితీసే విధంగా కూడా అవసరమైతే చట్టాన్ని మార్పు చేయాల్సిందిగా కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దళిత నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తాడేపల్లిగూడెం సమీపంలోని కుంచెనపల్లిలో ద్వారకానగర్లో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 24 నుండి 27 వరకు శాంతియాగపూర్వక మండలాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఆలయ కమిటీ వారు ఆదివారం ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు ఇచ్చి ఆహ్వానించారు. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీకి కూడా అందించారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ఆత్కూరి వీరవెంకట పవన్ కుమార్, ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు, ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ భూదేవి శ్రీదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క మొదటి కళ్యాణోత్సవం, అంతేకాకుండా అక్కడ యాగం కూడా జరిపే పెద్దలు నిశ్చయించారు. కుంచునపల్లి సభ్యులందరూ ఈ కళ్యాణం అందరూ అటెండ్ అయ్యి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ కుంచునపల్లి గ్రామంలో మరి మొన్న ఎంతో దివ్యంగా కట్టిన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, ఎందుకంటే అక్కడ కుంచునపల్లి గ్రామస్తులు శ్రీ ద్వారకానాథ్ అని ఒక ఏర్పడి ఒక కాలనీ ఏర్పడి ఆ కాలనీలో మరి ఎంతో పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టడం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఎంతో పెద్ద ఎత్తున పెద్ద బ్రహ్మాండంగా మరి చాలా కన్నుల విందుగా కట్టారంతా. వీళ్ళంతా కూడా మరి చాలా భక్తి శ్రద్ధలతో కమిట్మెంట్తో క్రమశిక్షణతో మరి అందరూ ఊళ్ళో ఉన్న అందరినీ కూడా తాడేపల్లి పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా అందులో ఇన్వాల్వ్ చేసి అందరినీ కూడా అందులో స్థానం ఇచ్చి మరి ఎంతో పెద్ద ఎత్తున కట్టిన టెంపుల్ మరి చూడముచ్చటగా ఉంది. అటు స్వామి అక్కడ ఉన్నాడా అనిపించింది. మరి అక్కడ ప్రారంభోత్సవంలో కూడా మరి తిరుపతి నుంచి పూజారుల్ని అక్కడ పూజ చేసి ఎవరైతే కళ్యాణం చేస్తారో ఆ కళ్యాణ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం కూడా బాగా పెద్ద ఎత్తున కళ్యాణం కూడా చేయడం జరిగింది. అటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో రేపటి నుంచి మరి 41 మండల దీక్షా కార్యక్రమం ప్రారంభించడం, ఈ 41 రోజులు అయిన తర్వాత స్వామివారికి మొట్టమొదటిసారి అభిషేకం కార్యక్రమం కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే స్వామికి అభిషేక ప్రియుడు. మరి ప్రతి శుక్రవారం అభిషేకం చేయాల మనకి కళ్యాణం, ప్రతి శుక్రవారం మన పెద్దరులో అభిషేకం కళ్యాణం జరుగుతుంది, ఆ స్వామికి అభిషేకం జరుగుతుంది. అలాగే వీరు కూడా శనివారం శుక్రవారం ఏదో ఒక రోజున కళ్యాణం చేయడానికి నిర్ణయించుకుని మొదటి కళ్యాణం చేయడానికి ఈ ముహూర్తం నిర్ణయించుకున్నందుకు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరూ దీవెనలు స్వామివారు దీవెనలు మీరు పొందాలని వారి కరుణాకటాక్షాలతో అందరికీ కూడా ఆయురారోగ్యాలు ధనధాన్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెంటపాడు శ్రీకృష్ణ వాసవి స్కూల్ 14వ వార్షికోత్సవం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిలపర్తి వెంకట్రావు, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కొనగళ్ల హరినాథ్, నీలపాల దినేష్, నల్లమిల్లి గోపిరెడ్డి, నల్లమిల్లి అంజిరెడ్డి, తాడేపల్లి ఈశ్వరరావు, ఎంఈఓలు శ్రీనివాసరావు, రామకృష్ణ, స్కూల్ కరెస్పాండెంట్ రామకృష్ణ, హెచ్ఎన్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
నేను రామకృష్ణ గారిని ఫస్ట్ కలవటం అయితే మా పుష్ప మీటింగ్స్లో కలిసాం. అందరిలాగే ఆయన కూడా ఒక స్కూలు ఏదో కలిసాం, అంతవరకు ఓకే. బట్ నాకు ఆయన్ని అంటే మనసులో నేను గుర్తుపెట్టుకున్న రోజు మాత్రం February 28 సైన్స్ 7 ఏళ్ళ క్రితం ఒక సైన్స్ ఫేర్ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నేను ఆయన సబ్జెక్ట్కి ఫ్యాన్. అలాగే మీ పిల్లల్ని మీరు ఇలాంటి ఒక వ్యక్తి దగ్గర మీరు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది మీ పిల్లలకి. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక గోల్డ్ మెడలిస్ట్ అని తీసి కాదండి, వాళ్ళు మీరు ఒకసారి మీరు మీ పిల్లలకు వచ్చే మార్కులు బట్టి మీరుండే అంటే మీ పిల్లలకి అర్థమై ఇప్పుడున్న పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉంటారో మీకు చెప్పక్కర్లా, మీరు కూడా కంట్రోల్ చేయలేరు. అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి ఆయన దగ్గర జాయిన్ చేసి ముందు ఆళ్ళల్లో డిసిప్లిన్ నేర్పాలి, వాళ్ళకి వినే తత్వం నేర్పాలి, ఆ తర్వాత ఆయన సబ్జెక్ట్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు వాళ్ళకి. సో ముందుగా ఆయనలో ఎంత ఓర్పు ఉండాలో మీరు ఆలోచించండి. అలాంటి వ్యక్తికి మీరు టైం ఇవ్వండి. మీ పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్లో జాయిన్ చేయండి. చదువుకునే పిల్లలు ఎక్కడే చదువుతారమ్మా, అది పెద్ద స్కూలా, చిన్న స్కూలా, గవర్నమెంట్ స్కూలా, లేకపోతే అది ఎక్కడో సందు చివరి ఉన్న చిన్న స్కూలా అని మీరు అసలు ఆలోచించగల. ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీలాంటి తల్లిదండ్రుల ఆశలు ఖచ్చితంగా నెరవేరుతాయి. స్థానిక సత్యవతి నగర్లోని చెట్ల రోడ్లో గల ఇస్కాన్ మందిరంలో ఆదివారం సందర్భంగా ఉదయం భాగవత ప్రవచనం, సాయంత్రం పిల్లలకు సండే స్కూల్ నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు మురళీనాథ్ ప్రభుజీ మాట్లాడుతూ భాగవత ప్రవచనం ప్రతి ఒక్కరూ విని తరించాలన్నారు. పిల్లలతో నైతిక విలువలు పెంపొందించడానికి సండే స్కూల్ నిర్వహిస్తున్నందున సాయంత్రం పూట మందిరానికి తీసుకువచ్చి ఉచిత సేవలు అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఆదివారం శ్రీమద్ భాగవత ప్రవచనం వినడానికి దయచేసి ప్రయత్నం చేయండి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఎవరైతే భాగవతం వింటారో వాళ్ళు ఈ భౌతిక పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు, భౌతికమైన దుఃఖాల నుంచి బయటపడతారు అని శాస్త్రం భాగవతమే చెప్తుంది మనకి. శ్రీమద్ భాగవతంలో అనంతమైన దుఃఖాలను కూడా హరించే శక్తి మురారి అంటే ఆ దేవదేవుడిని కృష్ణుడు గురించి వినడంలో అన్ని రకాల దుఃఖాల నుంచి మనం బయటపడవచ్చు అని భాగవతం చెప్తుంది. నిజంగా మేము అంతమంది చూస్తూ ఉంటాం. భాగవతం వినేటువంటి భక్తులు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. రోజు శ్రీమద్ భాగవతం 8:30 to 9:30 ఇస్కాన్ తాడిపల్లి మందిరంలో ప్రతిరోజు 8:30 to 9:30 భాగవత ప్రవచనం ఉంటుంది. హరినామ సంకీర్తనతో కలిపి 8:30 to 9:30 1 hour. మీరు రోజు ఒకవేళ భాగవతం వినడానికి రాలేని పక్షంలో కనీసం ఆదివారం రోజు 8:30కి వచ్చి భాగవత ప్రవచనం, హరినామ సంకీర్తన 10 గంటల వరకు జరుగుతాయి. తర్వాత మీ పిల్లల్ని సండే సాయంత్రం 4:30 నుంచి 6 గంటల లోపు జరిగే ప్రహ్లాద బడి అనేటువంటి సండే స్కూల్ ప్రోగ్రాం ఇస్కాన్ తాడిపల్లి మందిరంలో జరుగుతుంది. దాంట్లో కూడా మీ పిల్లల్ని సండే స్కూల్ ఫ్రీ స్కూల్ అది, దాంట్లో చేర్చడం వల్ల పిల్లలకి నైతిక విలువలు తెలుస్తాయి. భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులుగా ఉండాలి అనుకుంటే ఈ సండే స్కూల్లో జాయిన్ చేయడానికి ప్రయత్నించండి. స్థానిక కపర్ది భవనంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఆయన చిత్రపటానికి సిపిఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం యువత పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డాది మేరీ, జగ్గు సీత, ఎన్ కుమార్, టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని జగడలాడించి మరి దేశాల నుంచి వాళ్ళు తగలేసిన చరిత్ర మరి భగత్ సింగ్ ఉంది. అతనికి దేశం మీద ఎంతో భక్తి ఉంది. మరి బ్రిటిష్ ప్రభుత్వం మన దగ్గరికి వచ్చి మన సంపద అంతా దూషిపోతున్నారు అని చెప్పేసి మరి ఎన్నో పోరాలు మన బానిసల కింద చూస్తున్నారని చెప్పేసి ఆ రోజు తిరుగుబాటు చేశాడు. మరి బ్రిటిష్ వాళ్ళతో తిరగబడి అలా ఉండిలో నిద్రపోయి ఆ బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్ అనే ప్రభుత్వం అంతా కూడా టెండర్లు ఆడేది. ఆ రోజుని భగత్ సింగ్ని ఉరిదీయడానికి మరి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆఖరికి ఉరిదీయడానికి ఇన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే ఆయన వయసు 23 సంవత్సరాల వయసులో ఉరిదీశారని. ఆ టైంలో రాజగురు, సుఖదేవ అనుచరులు రాజగురు, సుఖదేవుడు కూడా ఈతో పాటు ఉరిదీయబడ్డారు. కాబట్టి ఇవాళ యువత భగత్ సింగ్ ఏ ఆశయాల కోసం అయితే పనిచేశాడో ఆ ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇవాళ యువతకి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఆయన చేసిన ఎన్నో త్యాగాలు, ఆయన చేసిన కార్యాలను బట్టి మనం ఆయన్ని ఇవాళ దినం వరకు కూడా మనం గుర్తు చేసుకుంటూ వచ్చాము.
ఈ ఈ కాలంలో ఉన్న యువత కూడా ఆయన మరో భగత్ సింగ్ లాగా మనకు సంబంధించిన ప్రతి విషయాల్లో పోరాడాలని, ఇప్పుడున్న యువత కూడా ఆయనకిలాగా మంచి పేరు తీసుకొచ్చి ఆయన పేరుని ఇంకా ముందుకు కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇప్పటి వరకు జరిగిన ప్రభుత్వాల్లో మహిళలకు సంబంధించి దిశ చట్టాలని అనేక రకాల చట్టాలని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఏ మహిళకు కూడా రక్షణ లేకుండా అయిపోయింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే మహిళల రక్షణ కొరకు తగిన చర్యలు చేపట్టాలని ఏపీ మహిళా సమైక్య ద్వారా మేము పోరాడుతున్నాం. అనంతపల్లి నెంబర్ 1 ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి వేద హాస్పిటల్ డాక్టర్ తేజ్ ఫణీంద్ర, డాక్టర్ లక్ష్మీ మృదుల వైద్య సేవలు అందించారు. సర్పంచ్ కమలకుమారి, జమ్ముల సతీష్, బళ్ల నాని, వి సతీష్, ఎస్ శివనాగరాజు, ఎంపీడీఓ సింహాద్రిరావు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో 120 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పెదతాడేపల్లిలోని సూర్య దేవాలయంలో ఆదివారం సందర్భంగా ఉదయం సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకునిచే ఈ పూజలు జరిపారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని సంత మార్కెట్లో ఈ ఆదివారం కూరగాయల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఉల్లిపాయలు 3 కేజీలు 100 రూపాయలు, బంగాళదుంపలు 60 రూపాయలు, వంకాయలు 50 రూపాయలు, బీరకాయలు 80 రూపాయలు, మిగిలిన కూరగాయల ధరలు కిలో 50 నుంచి 100 రూపాయల వరకు అమ్ముతున్నారు. తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 154వ నెలవారీ కార్యక్రమం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని గీతా మందిరంలో సోమవారం రాత్రి నిర్వహించినట్లు సంఘ అధ్యక్ష కార్యదర్శులు సోరంపూడి వెంకటరమణ, వంశీకృష్ణ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.